కిరణ్ రాయల్ ఫోన్ లైన్ వచ్చారు అందుబాటులోకి, తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్. సో మాట్లాడదాం. నమస్తే అండి కిరణ్ రాయల్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. నమస్తే అండి. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరు, అదే విధంగా వైసీపీలో ప్రశ్నించేటువంటి గొంతులను మీరు ఆపలేరని కొండా రాజీవ్ గాంధీ గారు వైసీపీ అధికార ప్రతినిధి వారు ఇప్పుడే చెప్పారు. సో ఏం చెప్తారు వైసీపీ స్పోక్స్ పర్సన్ సంబంధించి? సూర్యుడు సార్ ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సూర్యుడా అంటే మాట్లాడే బాత్రూంలో హార్పిక్, సూర్యుడు బాత్రూంలో హార్పిక్ కాదు కదా, పోలీసులు బెదిరిస్తాడా? టీవీలో మాట్లాడితే ఈజీ కాదు కదా రాజకీయాలు చేయడం అంటే. ఎదుర్కోవాలి, పోలీస్ కేసులు దాడులు ఎదుర్కోవాలి. మేము మా ప్రభుత్వం చెప్తారే, గత ప్రభుత్వంలో నా మీద 27 కేసులు పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, జైలుకు పంపించారు, సబ్ జైల్లో పెట్టినారు, అన్ని ఏమేం చేయాలి అన్ని చేసినారు. మొన్న ప్రభుత్వం వచ్చినాక కూడా మా ప్రభుత్వంలో కూడా మీరు ఏం చేసినారు. మేము నిలబడుకో తట్టుకున్నామే. మేము బాత్రూంలో పెరిగి హార్పిక్ తాగలేదు, మేము హార్పిక్ ఎత్తుకోలేదు. పోలీసుల మైండ్ లో సారా బాబు ఉన్న పోలీసులే. కాబట్టి రాజకీయాల్లో సూర్యుడు చంద్రుడు కాదు, కానీ నమ్ముకున్న నాయకుడిని ఆ ధైర్యంగా ప్రజల సమక్షంలో ప్రజల కోసం పోరాడుతూ వెళ్ళిపోవాలి, కానీ సూర్యుడు చంద్రుడు అని కాదు సార్. ఒకటే అండి, వెంకటరెడ్డి ఏదో లేటర్ గా ఇంతసేపు నేను డిబేట్ లో రాజు మాట్లాడుతూ ఏదో ఆయన పెద్ద లీడర్ చేసిన టీవీలో ఒక రోజు పెద్ద లీడర్ అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ప్యాకాట్ ఆడేవాడిని, దూరం ఆడేవాడిని, వ్యభిచారం చేసేవాడిని కూడా టీవీలో చూపిస్తారు ఈ మధ్య. ఆ విషయం తెచ్చుకోమని చెప్పాడు. ఆయన పెద్ద లీడర్ ఏం కాదు, కానీ ఏదో ముందు ఆయన దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేసి ఉండమని చెప్పండి. హైదరాబాద్ లో కూకట్పల్లిలో దాంకొని వెంకటరెడ్డిని హైదరాబాద్ లో కూకట్పల్లిలో కూర్చొని ఆంధ్ర రాజకీయం గురించి మాట్లాడేవాడు కదా, రాజకీయం చేసేవాడు. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి నడిపోటీ విజయవాడనో తిరుపతిలో రాజమండ్రి వైజాగ్ అట్లకేస్తే రాజు కొంచెం గొప్పడు అంత పోలిస్తే. వైజాగ్ లో కూర్చొని రాజకీయం చేస్తాడు, వైజాగ్ లో కూర్చొని టీవీలో మాట్లాడతాడు. యాడో హైదరాబాద్ లో కూకట్పల్లిలో కూర్చొని ఆంధ్ర రాజకీయం మాట్లాడేవాడు గొప్పడు అండు, మొగాడు అనరు. నేను ఒకటే చెప్తున్నా, ఆయన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని డిబేట్ లో లైవ్ లో కూర్చొని మాట్లాడమని చెప్పండి. అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు విమర్శించమని చెప్పండి. తర్వాత మాట్లాడదాం ఆయన సూర్యుడు అగ్గో బొగ్గో అనేసి.